హైదరాబాద్కు బిగ్ అలర్ట్. అవును, మీరు విన్నది నిన్నది అక్షరాల నిజం. ఇప్పటికే హైదరాబాద్ ఎయిర్పోర్ట్తో పాటు బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్కు అలర్ట్ వచ్చిన సందర్భం అంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యం. కారణం శంషాబాద్ సహా దేశంలోని 5 ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, తిరువనంతపురం ఎయిర్పోర్టులు పేల్చేస్తామంటూ ఈమెయిల్ వచ్చిన నేపథ్యం. ఇండిగో ఎయిర్లైన్స్ ఆఫీస్కు ఆగంతుకులు ఈ ఈమెయిల్ పంపించారు. 5 ఎయిర్పోర్టులలో బాంబు స్క్వాడ్ ఇప్పుడు తనిఖీలు చేపడుతోంది. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇటు బస్ స్టాప్స్, షాపింగ్ మాల్స్, టెంపుల్స్ దగ్గర ఇటు భారీగా చెకింగ్స్ జరుగుతున్నాయి. ఢిల్లీ పేలుల నేపథ్యంలో హైదరాబాద్లో భయంగా ఉన్న పరిస్థితి. మరీ ముఖ్యంగా జనాల రద్దీ ఎక్కువగా ఉండే చోట. మరి ముఖ్యంగా ఇక్కడ ఒక మాట మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కొద్దిసేపటి క్రితం కాదు, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొద్ది గంటల క్రితం, ఇంకా చెప్పాలంటే కొద్ది రోజుల క్రితం, నిన్నగాక మొన్న ఇటు సిపి సజ్జనార్ కూడా ఒక మాట చెప్పుకొచ్చారు. ఏమని? ఎవరైనా అనుమానితులు కనిపిస్తే కనుక వెంటనే పోలీసులకు సమాచారం అందించే ప్రయత్నం చేయండి, వెంటనే పోలీసులకు సమాచారం అందించండి అంటూ కూడా ఇటు సిపి సజ్జనార్ చెప్పుకొచ్చిన నేపథ్యం. హైదరాబాద్ ఎయిర్పోర్టుకి ఇటు బాంబు బెదిరింపు రావడంతో, అంటే శంషాబాద్ ఎయిర్పోర్టుకి బాంబు బెదిరింపు నేపథ్యంలో ఇటు హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇటు శంషాబాద్ సహా దేశంలోని 5 ఎయిర్పోర్టులకు, రిమెంబర్, దేశంలోని 5 ఎయిర్పోర్టులకు ఇటు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. అంటే వాటిని పేల్చేస్తామని చెప్పి ఈమెయిల్ వచ్చిన నేపథ్యం. హైదరాబాద్ దీంతో అలర్ట్ అయింది, బిగ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యం. ఎందుకంటే శంషాబాద్ సహా దేశంలో 5 ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన నేపథ్యం. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, తిరువనంతపురం ఎయిర్పోర్టులు పేల్చేస్తామని ఈమెయిల్ వచ్చింది. ఇండిగో ఎయిర్లైన్స్ ఆఫీస్కు ఆగంతుకులు ఈమెయిల్ చేశారు. 5 ఎయిర్పోర్టుల్లో బాంబు స్క్వాడ్ ఇప్పుడు తనిఖీలు చేపడుతోంది. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్లో కూడా పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఇటు బస్ స్టాప్స్, షాపింగ్ మాల్స్, టెంపుల్స్తో పాటు ఇటు రైల్వే స్టేషన్స్, మరి ముఖ్యంగా జనాల రద్దీ, జన సమూహం ఎక్కువగా ఉండే చోట ఈ చెకింగ్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ పేలుళ్లతో ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. ఇటు ఉగ్రమూకలు, మరి ముఖ్యంగా ఆ నెట్వర్క్కి సంబంధించిన మూలాలు యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. గత కొద్ది రోజుల క్రితం ఇటు పట్టుకున్న ఆ దుర్మార్గులకు సంబంధించి వాళ్లకు మద్దతుగా నిలుస్తున్న వాళ్ళు, లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి సపోర్ట్గానో లేకపోతే వాళ్ళ గొంతుగానో ఉంటున్న వాళ్ళు ఇప్పుడు యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. ఆ స్లీపర్ సెల్స్ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యి ఇప్పుడు దాడులకు పాల్పడే అవకాశం ఉంది, పేలులకు పాల్పడే అవకాశం ఉందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈమెయిల్ రావడం ఇప్పుడు ఈ భయాందోళన వాతావరణానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. రిమెంబర్, ఇది మిమ్మల్ని భయపెట్టడానికి, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడము ఇక్కడ ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఇటు దేశవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది, దాంతోపాటు ఇటు పోలీసు శాఖ ఎటువంటి అప్రమత్తతో ఉంది, ఎటువంటి చెకింగ్స్ జరుగుతున్నాయి. మీరు విజువల్స్లో మీరు చూస్తున్నారు, అలాగే మీరు చూడొచ్చు విజువల్స్ సంబంధించి హైదరాబాద్లో తనిఖీలు జరుగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు ప్రయాణికుల్లో కూడా భయాందోళన వాతావరణం నెలకొంది. కొద్దిసేపటి క్రితం ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ ఇటు హైదరాబాద్ నివాసులకు చేరిందో వెంటనే వాళ్ళు కూడా వాళ్లకు అంటే కొంతమంది హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి ఇటు కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఆ 5 ఎయిర్పోర్టుల నుంచి, అంటే శంషాబాద్ సహా మిగిలిన ఎయిర్పోర్టులు, అంటే హైదరాబాద్లో శంషాబాద్తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, తిరువనంతపురం ఎయిర్పోర్టు నుంచి వెళ్తున్న వాళ్లకు సంబంధించి విమానయాన ప్రయాణికులకు సంబంధించిన వాళ్లకు ఇప్పటికీ వాళ్ళు ఫోన్ చేసి ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి, కాస్త జాగ్రత్తగా ఉండండి, బయటకు వెళ్ళొద్దు, కాస్త అనుమానం ఉంటే కనుక వెంటనే ఇన్ఫర్మేషన్ పాస్ చేయని చెప్పి వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తున్నారు. కాస్త ఆందోళన పడుతున్న నేపథ్యం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎటువంటి అలర్ట్ ఉంది, ఢిల్లీలో ఎటువంటి అలర్ట్ ఉంది, హైదరాబాద్లో ఎటువంటి అలర్ట్ ఉంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే హైదరాబాద్ నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పవన్ కూడా సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఒకసారి నేను పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఢిల్లీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకునే కన్నా ముందు ప్రస్తుతం పవన్ లైవ్లోకి వచ్చారు. ఇన్ఫాక్ట్ పవన్, ప్రస్తుతం హైదరాబాద్లో ఎటువంటి పరిస్థితి ఉంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఎటువంటి తనిఖీలు జరుగుతున్నాయి పవన్? రైట్ సచిన్, ఏదైతే ఢిల్లీలో బాంబు కాల్పుల తర్వాత ఏదైతే ఢిల్లీలోని ఘటన మరొక ముందుకే దేశంలోనే 5 ప్రధాన ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పేల్చేస్తామంటూ కూడా దుండగులు ఈమెయిల్ పంపడం జరిగింది. ఏదైతే ఇండిగో మరియు ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్కి అయితే ఈ మెయిల్స్ పంపడం జరిగింది. సుమారుగా 6 ఎయిర్పోర్ట్లకు కూడా ఈ ఈమెయిల్స్ అయితే పంపడం జరిగింది. సుమారుగా హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, త్రివేంద్రం అండ్తో పాటు గోవా కూడా ఇందులోకి యాడ్ అవ్వడం జరిగింది. సో వీరు మెయిన్గా ఎంచుకుంది
ఈమెయిల్ పంపడం ద్వారా బెదిరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈమెయిల్ గూగుల్ క్రోమ్లో మనకు టెంప్ ఈమెయిల్స్ కొన్ని ఫేక్ ఐడీస్తో పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే సర్వైలెన్స్ మార్చుకొని ఐపీ అడ్రస్ మార్చుకొని టెంపరీ ఏదైతే మెయిల్స్ ఉంటాయో వాటి ద్వారా ఇండిగోకి అలాగే ఎయిర్ ఇండియాకి అయితే బాంబు బెదిరులు పేల్చేస్తాం ఈ ఎయిర్పోర్ట్ని అంటూ కూడా వాళ్ళు ఒక బెదిరింపుగా ఈమెయిల్ పంపడం జరిగింది. సో ఈ ఈమెయిల్స్ వచ్చి సుమారుగా ఈరోజు 3:30 గంటల సమయానికి రావడం జరిగింది. సో ఈమెయిల్స్ వచ్చిన సమయం నుంచి ఇప్పటివరకు కూడా అన్ని ఎయిర్పోర్ట్లో హై అలర్ట్ నెలకొనింది. కంప్లీట్గా మొత్తం కూడా ఎయిర్పోర్ట్ మొత్తం కూడా డాగ్ స్క్వాడ్ అండ్ బాంబ్ స్క్వాడ్ టీంతో కంప్లీట్గా చెకప్ చేస్తూ ఉన్నారు. ఇన్ అండ్ ఎగ్జిట్ అండ్ కార్గో కావచ్చు, వేస్టేజ్ తీసుకెళ్ళడం కానీ, ఇందులోకి ఫుడ్ సేఫ్టీ, ఫుడ్ లోపలికి రావడం కానీ, ఫుడ్ ఏరియా, క్యాంటీన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఏది వదలడం లేదు. కంప్లీట్గా తరోగా చెక్ చేసి లోపలికి అలో చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం శంషాబాద్లో హై అలర్ట్ నెలకొనింది. ఎందుకంటే బాంబు పెట్టారు అనే బెదిరింపు రావడంతో ఒక్కసారిగా ఎయిర్పోర్ట్ కూడా ఒకసారిగా స్టక్ అవ్వడం జరిగింది, షట్ డౌన్ అవ్వడం జరిగింది. సో వచ్చే ఫ్లైట్స్ వస్తున్నాయి కానీ ఇక్కడ నుంచి మూవ్ అయ్యే ఫ్లైట్స్ అయితే కొంచెం డిలేగా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బాంబు బెదిరింపు నేపథ్యంలో ప్రతిదీ తరోగా చెక్ చేసి పంపించడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా దుర్ఘటన ఏమైనా జరిగినా, ఒక ఫ్లైట్లోకి ఏదైనా వస్తువు లోపలికి వెళ్ళినా, కెమికల్ కానీ ఏదైనా ఫుడ్లా కానీ లోపలికి వెళ్ళినా భారీగా జరిగే ఉంటుంది కాబట్టి ప్రతిదీ చెక్ చేసి పంపిస్తూ ఉన్నారు. అదే నేపథ్యంలో హైదరాబాద్తో పాటు ప్రధాన నగరాలలో హై అలర్ట్ ఉంది. ఎందుకంటే ఏ బాంబు ఎక్కడ పేలుతుంది, ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మాల్స్ ఏవైతే ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న మాల్స్కి అయితే రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా చెక్ చేసి పంపిస్తున్నారు. ఒకప్పుడు సాధారణంగా మనం మాల్స్లోకి వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతాం, కానీ ఇప్పుడు అలాంటి సినారియో కనబడడం లేదు. కంప్లీట్గా బాడీ మొత్తం చెక్ చేసి ఎలక్ట్రానిక్ డిటెక్టర్లోంచి మనం పాస్ అయ్యి లోపలికి వెళ్ళాక మన దగ్గర ఎలాంటి హార్మ్ఫుల్ గ్యాజెట్స్ లేవు అన్న తర్వాత మాల్స్లోకి పంపిస్తూ ఉన్నారు. అండ్ అలాగే లోపల ఉన్న స్టోర్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ వెళ్ళేటప్పుడు కూడా తరువుగా అన్ని ఓపెన్ చేసి పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే గుజరాత్లో ఈరోజు ఆ 3 టెర్రరిస్ట్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఢిల్లీలో పేరిన బాంబుతో సంబంధించిన ఘటనలో 3 అరెస్ట్ చేసిన ఘటనలో ఒకరు హైదరాబాద్ వాసిగా ఉన్నారు. అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్ని హైదరాబాద్ వాసి, నార్సింగ్ వాసిగా తెలిసింది. ఇక్కడి నుంచి ఇంట్లోనే కెమికల్స్ తయారు చేస్తూ పంపిస్తున్న, ఇంటి చుట్టుపక్కల ఎవరికి తెలియదు. హైదరాబాద్లో కానీ ఇక్కడ పోలీసులకు ఎవరికి అనుమానం రాలేదు. అంత సీక్రెట్గా ముడి సరుకు తయారవుతుంది, కెమికల్స్ ఇక్కడ తయారవుతున్నాయి. ఇక్కడి నుంచి వేరే చోటికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఏ నిమిషం ఏ ప్లేస్లో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ప్రతి చోట కూడా హై అలర్ట్ నెలకొంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం హై అలర్ట్ నెలకొనింది. ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలోని సురక్షితంగా ఉండండి, గుంపులుగా గ్యాదర్ అవ్వద్దు. ఒక 50 నుంచి 100 మంది క్రౌడ్ జమ అయ్యే ప్లేసెస్లో ఎక్కువగా తిరగండి కొన్ని రోజుల పాటు. ఎందుకంటే చుట్టూ దేశమంతా కూడా ఎన్ఐఏ అధికారులు, ఎన్ఎస్జీ అధికారులు అండ్ పోలీస్ అధికారులు, ఏటీసీ పోలీసులు కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఏరియాని క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అలౌ చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసేటప్పుడు కానీ వాటిని యూజ్ చేయండి. ఎక్కువగా పార్కింగ్ ప్రదేశాల్లో తిరగొద్దు. కొన్ని రోజుల మటుకు తరువుగా సిటీ మొత్తం వాష్ చేసినట్టుగా స్కాన్ చేస్తూ ఉన్నాం. సో కంప్లీట్గా మీరు ఒక సెక్యూర్ జోన్లో ఉండండి కొన్ని రోజులు అంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఉన్న త్రివేంద్రం కానీ, చెన్నై, గోవా, ఢిల్లీ, హైదరాబాద్ ఈ ఎయిర్పోర్ట్లన్నీ కూడా ఒక రెడ్ అలర్ట్లో ఉన్నాయి. కంప్లీట్గా ప్రయాణికులందరూ కూడా బిక్కుమంటూ ఎయిర్పోర్ట్లో ఉన్న సిచ్యువేషన్, ఏ నిమిషం ఏ ప్రమాదం జరుగుతుందో, ఫ్లైట్కి పేలుతుందా, లేకపోతే విమానం లోపల ఏమైనా జరుగుతుందా, లేకపోతే అసలు ఇక్కడి నుంచి మేము వేరే ప్రదేశం ట్రావెల్ అవ్వాలన్నా కూడా భయపడుతూ ఉన్నారు. చాలామంది ఇక్కడ నుంచి వేరే దేశాలకి వెళ్తూ ఉంటారు, లేదా వేరే రాష్ట్రాలకి ట్రావెల్ చేస్తూ ఉంటారు. స్పీడ్గా వెళ్ళాలి, వర్క్ ఉన్న సమయంలో ఎక్కువగా విమానాలను ఆశ్రయిస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా చాలామంది ఇప్పుడు అదేంటే ట్రావెల్ క్యాన్సిల్ చేసుకొని, వారి ట్రిప్ని క్యాన్సిల్ చేసుకొని మరి ఇళ్ళ దగ్గర ఉండాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తాం సచిన్. ఎందుకంటే ఏ నిమిషం ఏం జరుగుతుందని హైదరాబాద్ కాదు దేశం మొత్తం కూడా వణికిపోతున్న సిచ్యువేషన్. ఆ ఢిల్లీలో పేలిన పేలుడు ఏదైతే ఉందో అకస్మాత్తుగా వాళ్ళు అనుకోకుండా వాళ్ళు రిక్కి నిర్వహిస్తున్న సమయంలోనే పేలితేనే అంత భారీ పేలుడు సంభవించింది. ఒకవేళ కావాలని వాళ్ళు బ్లాస్ట్ చేసి ఉంటే దాని తాకిడి ఇంకా హెవీగా ఉండేది, చాలా ఇంపాక్ట్ ఎక్కువ ఉండేది, వేలాది మంది చనిపోయేవాళ్ళు. ఇలాంటి నేపథ్యంలో ఎక్కడ ప్లేసెస్లో ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. పవన్, ప్రస్తుతం బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఇటు హైదరాబాద్తో సహా మిగిలిన 6 ఎయిర్పోర్టుల్లో కూడా అప్రమత్తం అయ్యారు అధికారులు. మరి ముఖ్యంగా సిఐఎస్ఎఫ్ కేంద్ర బలగాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యం కనిపిస్తోంది దేశవ్యాప్తంగా. మరి ముఖ్యంగా ఈ 5-6 ఎయిర్పోర్టుల్లో మరీ ముఖ్యంగా ఇక్కడ హై అలర్ట్ ప్రకటించారు. కేంద్ర భద్రతా బలగాలు ఇప్పటికే అలర్ట్ అయ్యాయి. సిఐఎస్ఎఫ్ ప్రస్తుతం సిఐఎస్ఎఫ్ అలర్ట్ అయింది. ప్రయాణికులు వస్తున్న ఆ బ్యాగేజ్ని కావచ్చు, వాళ్ళు తీసుకొస్తున్న సామాన్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే వాళ్ళని విమానాశ్రయం లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు స్థానిక పోలీసులు చేరుకుంటున్నారు. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజబుల్ స్క్వాడ్, సాధారణంగా ఏమంటూ ఉంటాం అంటే బాంబ్ స్క్వాడ్ అంటూ ఉంటాం. ఈ బాంబ్ స్క్వాడ్తో పాటు సిఐఎస్ఎఫ్ బలగాలు కూడా చేరుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని అక్కడ ఉన్న నేపథ్యంలో మరింత భద్రతా బలగాలకు సంబంధించి అవసరమైతే ఇక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఎయిర్పోర్టులో క్షుణ్ణంగా అణువణువుని గాలిస్తున్నారు
అనువనుని తనిఖీ చేస్తున్నారు. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. హైదరాబాద్లోని రద్దీ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం విజువల్స్ మీరు చూడొచ్చు, తనిఖీలు జరుగుతున్నాయి. ఇటు కార్స్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేపథ్యం. ఎందుకంటే నవంబర్ 14న రిమెంబర్ రేపు కాక ఎల్లుండు ఇటు రిజల్ట్స్కి సంబంధించి అంటే జూబ్లీ హిల్స్ బైపోల్ రిజల్ట్స్ రాబోతున్నాయి. అటు బీహార్లో కూడా ఫలితాలు వెలువడనున్న పరిస్థితి. ఇటు కేవలం జూబ్లీ హిల్స్ లేకపోతే బీహారే కాదు, మిగిలిన వాటికి సంబంధించి అంటే బై ఎలక్షన్స్ జరుగుతున్న ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఉన్నాయి. కాబట్టి ఇటు హై అలర్ట్ ఉంది. హైదరాబాద్ వాసులకు సంబంధించి ఇప్పటికే పోలీసు శాఖ చెప్పుకొచ్చిన సందర్భం అంటే ఎవరైనా అనుమానితులు కనిపిస్తే కనుక, ఎవరైనా అనుమానంగా కనిపిస్తే కనుక వెంటనే అలర్ట్గా ఉండండి, పోలీసులకు సమాచారం అందించే ప్రయత్నం చేయండి అని చెప్పుకొచ్చిన నేపథ్యం. ఈ క్రమంలో ప్రస్తుతం హైదరాబాద్లో ఎటువంటి వాతావరణం ఉంది, మరి ముఖ్యంగా ఇటు ఎయిర్పోర్ట్కి అనుకునే వాళ్ళు మాత్రం, ఎందుకంటే ప్రస్తుతం ఈ తనిఖీలు జరుగుతున్నాయి కాబట్టి ఇటు ప్రభుత్వ అధికారులకు కావచ్చు పోలీసులకు సహకరించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కాస్త ఎక్కువ సమయం తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు. ఇది కొట్టి పారేయలేం కాబట్టి కాస్త ఇంకా కొంచెం ముందుండే ప్రయత్నం చేయండి. కంగారు పడద్దు, గాబరా పడద్దు. రిమెంబర్, భయపడద్దు, ఆందోళన చెందొద్దు, కానీ అలర్ట్గా ఉండాలి. ఇటువంటి సందర్భాల్లో దేశం అంతా ఐక్యంగా ఉండాల్సిన సందర్భం ఉంటుంది. దాంతోపాటు మనవంతు కర్తవ్యం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇటు భద్రతా బలగాలకి మరింత సాయం అందించాలి. మీరే చూసుకోండి మొత్తం చెప్పి మనం ఇంకా ఇనిషియేటివ్ తీసుకోవాలి. దాని ఏమంటూ ఉంటారు, స్వయంగా మనమే వాళ్ళకి ఇంకా ఎక్కువగా స్పేస్ ఇచ్చి ఎక్కువగా వాళ్ళకి ఆ చెకింగ్స్కి సంబంధించి సహకరిస్తే కనుక మన ప్రాణాలే మనకి దక్కుతాయి. ఎందుకంటే ఇటువంటి హోక్స్ అంటే పూర్తిగా హోక్స్ అని ఇంకా మనకి కన్ఫర్మేషన్ రాలేదు. ఇది హోక్సా లేకపోతే రియల్ వాడో ఇట్ మేబీ. ప్రస్తుతం ఇంకా తనిఖీలు జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించి తనిఖీలు జరుగుతున్న పరిస్థితి ఉంది. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. పవన్, హైదరాబాద్లో ఎటువంటి చెకింగ్స్ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ చెకింగ్స్ జరుగుతున్నాయి అంటే ఎయిర్పోర్ట్ కాదు మిగిలిన ప్రాంతాల్లో కూడా తనిఖీలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది హైదరాబాద్లో? రైట్ సచిన్, ఏదైతే హైదరాబాద్లో ఇన్ అండ్ ఎగ్జిట్ ఏవైతే ఉంటాయో, హైదరాబాద్లో ఎంటర్ అయ్యే రోడ్స్ కానీ సిటీ నుంచి చెక్ పోస్టులు ఏవైతే ఉంటాయో చెక్ పోస్టులు కానీ మిగతా రోడ్లు ఏవైతే ఉంటాయో ప్రతి చోట్ల కార్స్ని ఆపి డిక్కీ ఓపెన్ చేసి లోపల ఉన్న ప్రతి ఒక్క బ్యాగ్స్ని కానీ లోపల ఉన్న టైర్ లోపల స్టెప్పిన దగ్గర ఉన్న స్పేస్ కానీ ప్రతిదీ కూడా చెక్ చేసి మరి పంపిస్తూ ఉన్నారు. నిన్న మొన్న గత 2 రోజుల వరకు హైదరాబాద్లో జూబ్లీస్ ఎలక్షన్ నేపథ్యంలో ఏ విధంగా అయితే చెకింగ్స్ జరిగాయో ఈ రోజు వచ్చిన ఈ బెదిరింపు మెయిల్ సమయం నుంచి 3:30 గంటల సమయం నుంచి కూడా అదే రిపీట్ అవుతూ ఉంది. హైదరాబాద్లోకి ఎంటర్ అయ్యే ప్రతి రోడ్స్లో కూడా ప్రతిదీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు పోలీసులు. ప్రతి చెక్ పోస్ట్లో కూడా సెక్యూరిటీ పెంచడం జరిగింది. సో కార్లని మేజర్గా చూసుకుంటే కార్ లోపల సీట్లు కానీ కింద ప్రతిదీ కూడా చెక్ చేసి పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే అమోనియం నైట్రేట్ కెమికల్స్ని వాడుతూ ఉన్నారు దుండగులు బాంబు తయారు చేయడానికి. సో అమోనియం నైట్రేట్ కెమికల్స్ చాలా కొద్ది మోతాదులో ఉన్నా సరే అది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటుంది. కేబినెట్ బ్రీఫ్ ఇవ్వబోతోంది 8 గంటలకి. ఈ రోజు మరి కాసేపట్లోనే కేంద్ర కేబినెట్ 8 గంటలకి బ్రీఫింగ్ ఇవ్వబోతోంది. దేశంలో ప్రస్తుతం సిచ్యువేషన్ కాస్త ఇబ్బందికరంగా కనిపిస్తోంది. ఒక పక్క ఢిల్లీ పేలుళ్ళు, మరో పక్క ఇప్పటికే 5 మెయిల్స్ వచ్చాయి. ఇప్పటికే 5 విమానాశ్రయాన్ని పేల్చేస్తామని చెప్పి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ సిసిఎస్ భేటీ అయ్యింది. మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్కి సంబంధించి ఆ అవుట్కమ్ ఏంటి, మరి ముఖ్యంగా ఢిల్లీ పేలుళ్ల తర్వాత 8 గంటలకు కేబినెట్ మాట్లాడబోతోంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. మరి కాసేపట్లోనే కేంద్ర కేబినెట్ అంశానికి సంబంధించి ఎటువంటి యాక్షన్లకు వెళ్ళబోతోంది, ఏం చేయబోతోంది, ఎటువంటి డిస్కషన్ జరిగింది ఇప్పటికే మనం చూసాం. ఇటు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్తో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలాగే వీళ్ళతో పాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ వీళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుతున్న సందర్భం. ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. మరి ముఖ్యంగా ఢిల్లీ పేలుళ్ల తర్వాత సిసిఎస్ భేటీ కావడం సబ్జెక్ట్ టు ద కరెక్షన్ ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా నేను. సో ఈ క్రమంలో మరి కాసేపట్లో ఇంకొక హాఫ్ అన్ అవర్ కూడా లేదు, కరెక్ట్గా ఇంకొక 20 minutes అరౌండ్ ఉందని చెప్పుకోవాలి. ఇటు కేంద్రం బ్రీఫ్ చేయబోతోంది, ప్రెస్ బ్రీఫింగ్ ఇవ్వబోతోంది. ఏం జరగబోతుంది అనేది ఆసక్తికర పరిణామం కింద చెప్పుకోవాలి. ఏం జరగబోతోంది, ఇంకొక ఆపరేషన్ 2 సింధూర్కి సంబంధించి ఆపరేషన్ 2 ఇటు భారత ప్రభుత్వం లాంచ్ అయిపోతుందా, జరిగే అవకాశం ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటున్న క్రమంలో ఏం మాట్లాడబోతోంది, ఎటువంటి అంశాలను ప్రస్తావించబోతోంది? ఒకసారి ప్రస్తుతం హై అలర్ట్ ఉంది హైదరాబాద్లో. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి నేను పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పవన్,
పవన్, హైదరాబాద్లో యాజ్ ఆఫ్ నౌ ఎటువంటి టెన్స్ సిచ్యువేషన్ ఉంది? అఫ్ కోర్స్ ఇది ఇంకోసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను, మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ సమ్వేర్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం హైదరాబాద్ లో ఎటువంటి అలర్ట్ ఉంది? ఎయిర్పోర్ట్ దగ్గర ఎటువంటి భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది? ఇటు బస్ స్టేషన్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, మాల్స్ దగ్గర ఎటువంటి టెన్స్ వాతావరణం ఉంది పవన్? రైట్ సచిన్, ఏదైతే ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత హైదరాబాద్ దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ఉన్న విషయం తెలిసిందే. కాకపోతే కేంద్ర ప్రభుత్వం కొంచెం సైలెంట్గా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రజల్లోకి ఒక్కసారిగా వచ్చి అలర్ట్ ఉంది, లేకపోతే ముప్పు ఉందని చెప్తే ప్రజలు భయాందోళనకు గురై భయపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజల్ని కాస్త కంగారు పడకుండా వారి జీవనాన్ని కొనసాగిస్తూ వెనకాల నుండి పోలీసులు కానీ, ఎన్ఐఏ, ఎన్ఎస్జీ అధికారులు అయితే ఈ టెర్రరిస్టులు కానీ, ఈ మాఫియా ఏదైతే ఉందో వీళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ప్రజలు కాస్త ఇప్పుడు అప్రమత్తంగా ఉన్నారు, సైలెంట్గా వారి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు, వారి విధులు వాళ్ళు వినియోగించుకుంటూ ఉన్నారు. కానీ కేంద్రం నుంచి మాత్రం కట్టి సెక్యూరిటీ అయితే పంపడం జరిగింది అన్ని రాష్ట్రాలకైతే. సో ఎయిర్పోర్ట్లు కానీ, రైల్వే స్టేషన్స్, బస్ స్టాప్లు అండ్ మాల్స్ ఇవన్నీ కూడా చాలా సీక్రెట్గా చుట్టుపక్కల అన్ని ఎవరికి డౌట్ రాకుండా పోలీసులు కూడా చాలా సీక్రెట్గా చెకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారిగా ఇవన్నీ చెకప్లు చేసినా మీదకి వచ్చిన ప్రజలు భయపడే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చాలా స్మూత్గా ఈ విషయాన్ని హ్యాండిల్ చేస్తూ ఉంది. ఎందుకంటే చాలా సెన్సిటివ్ విషయం. ఒక్కసారిగా ఇప్పుడు హైదరాబాద్లో కావచ్చు, మిగతా దేశంలో ఉన్న ప్రధాన ఎయిర్పోర్ట్లు 6 ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో ఒక్కసారిగా ప్రజలు ఉలికిపడ్డ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి ప్రజల్ని కాస్త సెన్సిటివ్ టాపిక్ నుంచి వాళ్ళని కొంచెం ప్రశాంతంగా పెట్టి, కానీ వెనక నుంచి ఇవంతా కూడా ఆపరేషన్ నడిపిస్తూ ఉన్నారు. మరికొద్ది గంటల్లో ఆ కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ తర్వాత దీనిపై ఒక స్పష్టత ఇవ్వబోతా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వీరి ఆగడాలు ఇప్పటితో ఆగడం లేదు. ఒక బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఇప్పుడు బెదిరింపు మెయిల్స్ పెట్టారు. రేపు ఇంకేం చేయబోతా ఉన్నారు, వాళ్ళు అటాక్ చేసేదాకా మనం ఎందుకు ఆగాలంటూ కూడా వేచిస్తున్న సమయం ఉంది. సో మరో ఆపరేషన్ సింధూర్ 3.0 వస్తుందా, లేకపోతే ఇంకేదైనా ఆపరేషన్ రాబోతుందా అనే దానిపై కొంచెం స్పష్టత రావాల్సి ఉంది. సో ప్రజలైతే మరో ఆపరేషన్ సింధూర్ రావాలి, మన ప్రభావం చూపించాలి, మన ప్రతాపం చూపిస్తేనే వారికి బుద్ధి వస్తుంది, లేకుంటే ఇలాంటి దాడులు చేస్తూనే ఉన్నారు, మనం ఇంకా సైలెంట్గానే ఉన్నాం, వారు ఇంకా చేస్తూనే ఉంటారంటూ కూడా ప్రజలు బయట ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సచిన్. సో ప్రస్తుతానికైతే మాల్స్లో, బస్ స్టాప్లో, రైల్వే స్టేషన్స్లో అండ్ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ ఏదైతే తనిఖీలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించే వదులుతూ ఉన్నారు. ఏ ఒక్క ఛాన్స్ కూడా తీసుకోవట్లేరు పోలీసులు కూడా. సో నెక్స్ట్ ఏ అటాకు జరగకుండా ఇటు రా ఏజెన్సీ కూడా వర్క్ చేస్తూ ఉంది సీక్రెట్గా బ్యాక్గ్రౌండ్ నుంచి. ఎందుకంటే ఎంత సీక్రెట్గా పనిచేస్తే గుజరాత్లో 3 టెర్రరిస్టులను పట్టుకున్నారు. ఎందుకంటే అక్కడ ఒక హైదరాబాద్ వాసి కూడా ఉండడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఇంట్లో ఉన్న ఏదైతే కెమికల్ తయారు చేశాడో, ఇంట్లోనే ఒక మిషన్ పెట్టుకొని అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్ ఎవరైతే ఉన్నాడో అది ఇంట్లోనే కెమికల్ తయారు చేస్తున్నాడు. సో ఏటీసీ అధికారులు గుజరాత్ నుంచి ఇక్కడ వచ్చి మిషన్స్ ఇక్కడి నుంచి టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం అతన్ని అదుపులో తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఇంకా నీ చుట్టుపక్కల ఎవరున్నారు, హైదరాబాద్లో నీకు తెలిసిన వారు ఎంతమంది ఉన్నారు, నువ్వు ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నావు అనే అన్ని పూర్తి వివరాలు ఆరాధిస్తున్నారు సచిన్. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో హైదరాబాద్తో పాటు అన్ని నగరాలు హై అలర్ట్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. రైట్, రిక్వెస్ట్ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. పవన్, కొద్దిసేపటి క్రితం మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. మరి ముఖ్యంగా కేంద్ర కేబినెట్కి సంబంధించి సిసిఎస్ భేటీ అయింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. భేటీ తర్వాత మరి కాసేపట్లోనే కేంద్రం ఇప్పుడు ప్రెస్ బ్రీఫింగ్ ఇవ్వబోతోంది, వివరించబోతోంది, ఎటువంటి నిర్ణయం తీసుకుంది, ఎటువంటి అడుగులతో ముందుకు వెళ్ళబోతోంది. ఈ దాడిని ఖండించి మరి ముఖ్యంగా 2 నిమిషాలు మౌనం పాటించిన తర్వాత వెళ్ళొచ్చు ఈ ప్రెస్ బ్రీఫింగ్ అని కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో ఎటువంటి చర్యలకు భారత ప్రభుత్వం ఉపక్రమించబోతోంది. ఇప్పటికే హైదరాబాద్ సహా, శంషాబాద్ సహా దేశంలోని పలు ఎయిర్పోర్టులకు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, తిరువనంతపురం ఈ ఎయిర్పోర్టులకు ఇప్పటికీ బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చాయి. పేల్చేస్తాం, మీ ఎయిర్పోర్ట్లను పేల్చేస్తాం, ఏం చేసుకుంటారో చేసుకుంటారా అని అర్థం వచ్చేలా అని బెదిరించారు ఈ దుర్మార్గులు. అరే దేఖ్ लो, अरे सुन लो, तुम लोग भारत को कुछ भी कर नहीं सकते हैं, तुम लोग कुछ भी कर नहीं सकते, तुम लोग देखते ही रहो, सुनते ही रहो, कुछ करने के लिए हिम्मत करेगा तो देख लो पाकिस्तान मैप में नहीं रहेगा. तो पाकिस्तान की बेस में तुम लोग जो भी कर रहे हो, देखो जो सोच तुम्हारी है वो बुरी हो सकती है. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీకు తేడా కొడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇటు భారతదేశం మీద ఉగ్రవాద చర్యలకు పాల్పడదామనుకుంటే మీరు తీసుకున్న గోతులో మీరే పడ్డం కదా, మిమ్మల్ని పాతి పెడతాం, మిమ్మల్ని పాతేస్తాం.
ఇంతవరకు భారత్ శాంత స్వరూపాన్ని చూస్తుంటుంది ఈ ప్రపంచం. 150 కోట్ల మంది ఉన్న జనాభా ఒక్కసారి విరుచుకు పడితే, ఒక్కసారి ఉగ్రరూపం దాలిస్తే ఎలా ఉంటుందో ఈరోజు ఉగ్రవాదులు చూస్తారు. ఏం చేస్తారు? కారుల్లో మూటలు కట్టుకుని వెళ్తారా? ఈసారి మూట కట్టడం అంటే ఏంటో, మోత మోగించడం అంటే ఏంటో భారత్ రుచి చూపిస్తే ఒక్కసారి మీకు అడుక్కు తినడానికి అరచేయి కూడా మీకు మిగలదు. బహుశా మిగిలితే మీ మొండాలు ఏమైనా మిగులుతాయేమో. తలలో చోట, మొండమో చోట. ఆడిన రోజు వదిలేసి, మసూద్ అజార్ గారిని వదిలేసి తప్పు చేశావా అని చెప్పి అనుకుంటున్న క్షణాలు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా సపోర్ట్ చేస్తారా ఇక్కడ ఉండి? ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం ఉప్పు తింటూ, ఈ దేశం కారం తింటూ, ఈ దేశం అన్నం తింటూ, ఇక్కడ మేస్తూ, ఈ దేశం గాలి పిలుస్తూ ఈ దేశానికి కన్నం పెడతామని చూస్తారా? దుర్మార్గులారా! వాడు డాక్టరా? ఒక డాక్టర్ ఇంత దుర్మార్గమా? ఇలాంటి వారిని విడిచిపెట్టద్దు అని చెప్పి ఈరోజు ముక్త కంఠంతో భారత్ పిలుపునిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ దుర్మార్గులు ఆ ముగ్గురు ఉగ్రవాదుల్ని పట్టుకుంటే చాలు, వీళ్ళకి ఆ స్లీపర్ సెల్స్కి వణుకు పుడుతోంది. ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని చెప్పి ఉగ్ర సంస్థలు ఆలోచిస్తున్నాయా? ప్రస్తుతం అటువంటి అనుమానం కలుగుతోంది. ఈ నేపథ్యంలో దయచేసి మీరు కూడా, ఇది మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం కాదు, నేను ఇంకోసారి నొక్కి వక్కాణించడం జరుగుతుంది, మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం కాదు ఇది. అలర్ట్గా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. మనకొచ్చి ఏ ఏటీఎస్ఓ లేకపోతే ఏ ఎన్ఐఏ వచ్చి చెప్పేంత వరకు మన పక్కన ఉన్నవాడు ఉగ్రవాదో కాదో తెలియని దరిద్రగుట్టి రోజులు తయారయ్యాయి. బహుశా ఈ మాట అన్నది కాస్త మీకు ఇబ్బంది అనిపించవచ్చు. ఎవరో అంటే మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వచ్చి అదిగో మీ పక్కన ఉన్నది ఉగ్రవాది అని చెప్పేంత వరకు వాడు ఉగ్రవాది అని తెలియకపోవడం మన దౌర్భాగ్యం. అటువంటి రోజులు, అటువంటి క్షణాలు మనం చూస్తున్నాం. నిన్న మొన్నటి వరకు మనకు తెలిసిన వాడే రేపు ఉగ్రవాదేమో. అటువంటి పరిస్థితులు రీసెంట్గా జరుగుతున్న ఘటనలు చూస్తూ ఉంటే, రోజు వాడి దగ్గరికి చెకింగ్కి వెళ్ళిన వాళ్ళు, అంటే హెల్త్ చెకప్ కోసం వెళ్ళిన వాడు ఉగ్రవాదని తెలిసిన తర్వాత ఒక్కసారిగా షాక్కి గురవరా? ఈరోజు అటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా హై అలర్ట్ ఉంది. 5 ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన నేపథ్యంలో ఇటు యావత్ భారతం అలర్ట్ అయింది. భారతదేశానికి సంబంధించిన కేంద్ర భద్రతా బలగాలు అణువణువుని గాలిస్తున్నాయి. ఈ దుర్మార్గుల మూలాల కోసం అన్వేషిస్తున్నాయి. దీనికి మనం కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ అన్వేషణకు సంబంధించి భారతీయులు కూడా వాళ్ళ అన్వేషణకు మనం సపోర్ట్ చేద్దాం. అఫ్ కోర్స్ కాస్త మనకి తక్లీఫ్, అంటే కాస్త మనకి అటు ఇటు కాస్త ఇబ్బంది అనిపించవచ్చు, కాస్త డిలే అవ్వచ్చు, బట్ తప్పదు. మన కోసం మనం కొంత సమయం కేటాయించాల్సిందే. సో ఈ నేపథ్యంలో ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నా, దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.